హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అండ్ ఏస్ ఆన్లైన్. మీ అందరికీ తెలుసు, తెలంగాణ స్టేట్లో ఏడబ్ల్యూ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫర్దర్గా ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. చాలామంది స్టూడెంట్స్కి వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో తెలుసు, కానీ కొంతమంది స్టూడెంట్స్కి ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో తెలియదు. అదే కాకుండా ఎడిట్ చేసుకోవచ్చా అని కొన్ని డౌట్స్ ఉన్నాయి. అండ్ సర్టిఫికేట్స్ రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. సో అందుకని మేము ఈ వీడియో చేయటం జరుగుతోంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ అఫీషియల్ లింక్ వచ్చేసి otr.tgpsc.gov.in. సో ఇది అఫీషియల్ లింక్. సో ఈ అఫీషియల్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది. ఎడిట్ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్లో మీకు కొంతమందికి అడ్రస్ మారి ఉండొచ్చు, మొబైల్ నెంబర్ మారి ఉండొచ్చు. సో మీరు అవి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే ఎడిట్ ఓటీఆర్ ఆప్షన్ ఉంది, అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో మీరు ఇవి చేసుకోవచ్చు. దెన్ మీ టీజీపీఎస్సీ ఐడి ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే సో యూ కెన్ క్లిక్ హియర్. ఇక్కడ క్లిక్ చేస్తే నో యువర్ టీజీపీఎస్సీ ఐడి అంటే సో మీ ఆధార్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ ఆర్ క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటా అని క్లిక్ చేస్తే మీకు మీ టీజీపీఎస్సీ ఐడి వస్తుంది. సో ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి టీఎస్పిఎస్సి అని ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఎస్ ప్లేస్లో జీ పెట్టాలి, టీజీపీఎస్సి. అదొక్కటే మార్పు ఉంటుంది మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టాలి. సో గెట్ ఓటీపీ కొట్టిన తర్వాత సో ఓటీపీ ఎంటర్ చేసి మీరు లోపలికి లాగిన్ అవుతారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్ మాన్యువల్ అని ఉంది. సో ఇక్కడ యూజర్ మాన్యువల్ అని ఉంది. సో మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోబోయే ముందు యూజర్ మాన్యువల్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ యూజర్ మాన్యువల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో టోటల్ 13 పేజెస్ డాక్యుమెంట్ ఇది. సో ఈ డాక్యుమెంట్లో మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి అనేది ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మీకు ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఓటీఆర్, అఫీషియల్ వెబ్సైట్. సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. సో జస్ట్ లైక్ ఇప్పుడు మీకు చూపించాను కదా. సో ఆ తర్వాత యూజర్ మస్ట్ ఎంటర్ దేర్ మొబైల్ నెంబర్ అండ్ ద క్యాప్చా ప్రొవైడెడ్, దెన్ క్లిక్ ఆన్ గెట్ ఓటీపీ బటన్. గెట్ ఓటీపీ బటన్ కొట్టిన తర్వాత సో మీకు ఓటీపీ అథెంటికేషన్ చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫ్యూ సెకండ్స్, కొన్ని సెకండ్స్ వెయిట్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయాలి. సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆధార్ డీటెయిల్స్, దెన్ బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, స్కూల్ స్టడీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అప్లోడ్, డిక్లరేషన్. సో ఇలా కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి. సో ప్రతిదీ మీరు ఫిల్ చేయాలి. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఆధార్ డీటెయిల్స్. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, దెన్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, చూడండి. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎడిటబుల్ అండ్ నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ ఆఫ్టర్ ఓటీఆర్ సబ్మిషన్ అండ్ ఫర్ లేటర్ అప్డేట్స్. Candidates are carefully advised to read and note the editable and non-editable field details displayed on each web page or tab. Ensure that all details entered are correct and complete. Once the OTR is submitted first time, corrections to OTR details shall be permitted only within 24 hours from the date and time of submission. So, మీరు ఒక్కసారి OTR చేసిన తర్వాత వితిన్ 24 అవర్సే మీరు దాన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇఫ్ నో కరెక్షన్ ఆర్ ఎడిట్ ఈజ్ మేడ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్, ద డీటెయిల్స్ సబ్మిటెడ్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్. సో ద యునిక్ ఐడెంటిఫికేషన్, ఆధార్ నెంబర్ అండ్ ద నేమ్ యాజ్ పర్ యుఐడి ఆధార్ కార్డ్ ఆర్ నాట్ ఎడిటబుల్, నాన్ ఎడిటబుల్ వన్స్ దే ఆర్ అప్డేటెడ్ ఇన్ ద ఓటీఆర్. మోడిఫికేషన్ ఆఫ్ నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ స్టిపులేటెడ్ టైం. సో చూడండి, విత్ ఇన్ స్టిపులేటెడ్ టైమే మీరు ఎడిట్ చేసుకోవాలి, లేదు అంటే ఆ తర్వాత పర్మిట్ చేయము అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి. సో జాగ్రత్తగా ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి. దెన్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాగిన్, user can view the new OTR application form
సో ఇక్కడ చూడండి న్యూ ఐటీఆర్ అప్లికేషన్ ఫామ్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. క్యాండిడేట్ నేమ్ యాజ్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్, దెన్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, దెన్ ప్లేస్ ఆఫ్ బర్త్, మండల్, టౌన్, ఫాదర్స్ నేమ్, మదర్ టంగ్, then do you belong to Telangana, yes or no? So Andhra students also can apply, any other region students also can apply. So ikkada appudu no అని క్లిక్ చేయాలి. దెన్ రిలీజియన్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఇవి యూజువల్గా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ షీట్ పైన ఎలా ఉందో అలా ఫిల్ చేయండి, ఇట్ విల్ బి బెటర్. దెన్ కమ్యూనిటీ, సో మీకు ఇక్కడ కమ్యూనిటీ ఉంది చూడండి, సో యూ హ్యావ్ టు ఎంటర్ ద కమ్యూనిటీ సర్టిఫికేట్. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సార్ మేము సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ తీసుకున్నాము, ఓబీసీ ఎన్సీఎల్ది లేదా అదర్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, మాకు స్టేట్ గవర్నమెంట్లో అది ఎలిజిబుల్లా? సో చూడండి మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, డూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ తహసీల్దార్ ఆర్డీఓ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్ అని క్లిక్ చేయాలి, అప్పుడు ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. డూ యూ క్లెయిమ్ ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేస్తే ఎస్ అని నొక్కాలి, లేదు అవసరం లేదు అంటే నో అని నొక్కాలి. సో ఇవి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు, తెలంగాణ స్టేట్ కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే, సో హియర్ యూ కెన్ సీ ఇఫ్ ద యూజర్స్ కమ్యూనిటీ ఈజ్ ఓసీ they must select either yes or no for the question. Do you claim EWS? If yes, user must enter the community certificate number as shown in the above screen. So then ఇక్కడ చూడండి, so if you select community to be BCB, do you have community certificate issued by competent authority Tahsildar RDO of Telangana state? Yes అని క్లిక్ చేయాలి. If BC, do you come under creamy layer or non-creamy layer? So non-creamy layer select చేస్తే candidates are required to produce non-creamy layer certificate issued by the competent authority Tahsildar RDO at the appropriate stage whenever demanded by the commission. So whenever demanded by the commission, you have to produce that certificate, NCL certificate. అది మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. Then if the user's community is BC, they must select either creamy layer or non-creamy layer. సేమ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంది ఇక్కడ చూడండి. దెన్ రిమైనింగ్ కేటగిరీస్, సో కమ్యూనిటీ SCGR1, సో డూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ తహసీల్దార్ ఆర్డీఓ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలమ్మా. సో జాగ్రత్తగా ఇవి చూసుకోండి ఇన్ఫర్మేషన్. సో ఎవ్రీ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. దెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటే, సో డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, సో దెన్ సదరం సర్టిఫికేట్ నెంబర్ యూ హ్యావ్ టు ఎంటర్. సో అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, సో అవి జాగ్రత్తగా చూడండి. సో డిపెండింగ్ అపాన్ యువర్ థింగ్స్ యూ హ్యావ్ టు ఎంటర్ దట్ హియర్. సో ఇఫ్ యు ఆర్ ఎక్స్ సర్వీస్మెన్, సో ఎక్స్ సర్వీస్మెన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అడిగారు చూడండి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రాపర్గా ఫిల్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం సర్టిఫికేట్స్ కూడా జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. ఎందుకు అంటే నాన్ ఎడిటబుల్ ఏమన్నా ఉంటే సో ఇట్ విల్ బీ లేటర్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. సో అందుకని మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేయండి ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నెంబర్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. సో ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీ, స్పోర్ట్స్, ఎన్సీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దెన్ ఇక్కడికి వచ్చేసరికి అడ్రస్ డీటెయిల్స్ ఉంది. సో అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, పర్మనెంట్ అడ్రస్. సో అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, సో కొంతమంది పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉంటుంది, మీరు ప్రెజెంట్గా ఉండే అడ్రస్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటప్పుడు పర్మనెంట్ అడ్రస్ దగ్గర పర్మనెంట్ అడ్రస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పెట్టండి. సో అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అంటే ప్రెజెంట్ మీరుండే అడ్రస్ పెట్టుకోండి. ఓకే, సో దీస్ అడ్రస్ కెన్ బి లేటర్ ఎడిటెడ్. సో ఇది ఎడిటబుల్ ఫార్మాటే ఉంటుంది. ప్లీజ్ మెయింటైన్ ద సేమ్ మొబైల్ నెంబర్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్. However, there is a provision to change or update mobile number in OTR if required. So already మీకు అది కూడా చూపించాను ఆప్షన్, మొబైల్ నెంబర్ అప్డేట్ కూడా ఇక్కడ అవకాశం ఉంది మనకి. సో దెన్ ఇప్పుడు చూడండి, ఆల్ ఫీల్డ్స్ ఆర్ నాన్ ఎడిటబుల్ వన్స్ ద స్టడీ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్. సో మీకు సంబంధించిన స్టడీ డీటెయిల్స్ అనేవి నాన్ ఎడిటబుల్. ఒక్కసారి కనుక అప్డేట్ చేశారు అంటే సో ఇవన్నీ నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ కాబట్టి జాగ్రత్తగా అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు
మీరు అకాడమిక్ ఇయర్ టైప్ ఆఫ్ స్టడీ, సో టైప్ ఆఫ్ స్టడీ దగ్గరికి వెళ్తారు. దెన్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్, మండల్, దెన్ విలేజ్, వార్డ్ నెంబర్ అండ్ స్కూల్ నేమ్. సో ఇక్కడ చూడండి జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. సో వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సో లోకల్ క్యాండిడేట్ యాజ్ పర్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 డేటెడ్ 30 ఆగస్ట్ 2018. సో ఇక్కడ మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో యూ హ్యావ్ టు go through this carefully. On clicking next, user can view study details tab. User must enter the school study details like academic, resided year, type of study, district, mandal, village, ward number, school name as shown in the above screen. సో ఇప్పుడు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది. స్కూల్ స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎడిటబుల్ అండ్ నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ ఆఫ్టర్ OTR సబ్మిషన్ and for latest updates. So you have the instructions here, you can go through that. Then educational qualification details are non-editable once submitted, including SSC, 10+2, graduation and other qualifications. So ikkada meeru chudandi, so first vachesi SSC or 10th details, hall ticket number or roll number, district, board, year of passing. So year of passing icharu ikkada, month of passing icharu, then place of study, school name, percentage marks. దెన్ 10+2 ఇంటర్మీడియట్ డీటెయిల్స్. సో మీరు కనుక పాలిటెక్నిక్ చేస్తుంటే పాలిటెక్నిక్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో అంటే డిప్లొమా స్టూడెంట్స్ యూ కెన్ ఎంటర్ పాలిటెక్నిక్ రిలేటెడ్ డీటెయిల్స్. దెన్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ యూ కెన్ ఎంటర్. సో ఎక్కడ చదివారు ఏంటి, మీ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ప్లేస్ ఆఫ్ స్టడీ, సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, సో ఎవ్రీథింగ్ యూ కెన్ గివ్ హియర్. దెన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కొంతమంది 5 years డిగ్రీ చేస్తారు. సో దోస్ పీపుల్ కెన్ ఎంటర్ ద ఇన్ఫర్మేషన్ హియర్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు ఇక్కడ. దెన్ ఎంఫిల్ డీటెయిల్స్, దెన్ PhD డీటెయిల్స్. సో ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే యాడ్ క్వాలిఫికేషన్స్ అని క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అడిషనల్ క్వాలిఫికేషన్స్ మీకు ఏమన్నా ఉంటే అవి ఎంటర్ చేయొచ్చు. సో జెన్యూన్గా ఎంటర్ చేయండి ఆల్ ద థింగ్స్. దెన్ మీకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్. సో ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్ అప్లోడ్స్. సో దిస్ ట్యాబ్ డీటెయిల్స్ విల్ నాట్ బీ ఆటో సేవ్డ్ అంటిల్ యూ సబ్మిట్ ద ఫామ్. సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కేదాకా ఇవన్నీ ఆటో అప్లోడ్ కావు. మీరు సబ్మిట్ నొక్కితేనే ఇవన్నీ అప్లోడ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అది అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఈజ్ మ్యాండేటరీ, హౌఎవర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ షెల్ హ్యావ్ టు బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నాడు. దెన్ అప్లోడ్ ఫైల్స్ ఇన్ JPG ఆర్ JPEG ఆర్ PNG ఫార్మాట్ విత్ సైజ్ బిట్వీన్ 40 KB to 500 KB. 40 KB నుంచి 500 KB మధ్యలోనే సర్టిఫికేట్స్ ఉండాలి. వన్స్ ఏ సర్టిఫికేట్ ఈజ్ అప్లోడెడ్ ఇట్ ఈస్ నాన్ ఎడిటబుల్. Only the EWS certificate and non-creamy layer certificate can be re-uploaded by candidates belonging to the EWS or NCL categories. Candidates are permitted to re-upload their latest color passport photograph and signature anytime. So మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది, ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఇవి చూడండి, అప్లోడింగ్ ఆఫ్ బేసిక్ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్, then differently abled person certificate, ex-serviceman certificate, NCC instructor certificate, employee service certificate, sports certificate, non-creamy layer certificate. So ivanni these are the basic certificates. So వీటిలో మీకు సంబంధించిన ఏది ఉంటుంది అది అప్లోడ్ చేస్తారు. దెన్ అప్లోడ్ ఆఫ్ బోనఫైడ్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్. సో ప్లీజ్ అప్లోడ్ ద బోనఫైడ్ సర్టిఫికేట్ ఇఫ్ ద స్టడీ ఈజ్ రెగ్యులర్. సో కొంతమంది రెగ్యులర్గా చదువుతారు, కొంతమంది పార్ట్ టైమ్గా చదువుతారు. సో రెగ్యులర్గా చదివిన స్టూడెంట్స్ బోనఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు. కొంతమందికి స్కూల్ 1st క్లాస్ 2nd క్లాస్ చదివిన స్కూల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ లేదు అనుకోండి, సో మీరు ఏం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని ఒక డైలమా వస్తుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే TGPSC వాళ్ళు మీకు ఇక్కడ కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చారు. సో ఫర్ ఎనీ క్వరీస్, ఇన్ఫర్మేషన్, గ్రీవియన్స్, కాంటాక్ట్ దీస్ నెంబర్స్ అని ఇచ్చారు. సో ఈ నెంబర్స్కి వర్కింగ్ డేస్లో 10:30 AM నుంచి 5 PM వరకు మీరు కాల్ చేసి మీకు వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు.
అండ్ helpdesk@tgpsc.gov.in అనే ఈమెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేస్తే మీకు సంబంధించిన ప్రాబ్లం సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని అకార్డింగ్ టు దట్ అప్లోడ్ చేయండి. ఓకే, సో లేదు అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ టైంలో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి వీళ్ళ దగ్గర నుంచే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు అప్లోడ్ చేయండి సర్టిఫికేట్స్ ఏమున్నా సరే. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ దెమ్, రైట్? సో హియర్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్, దెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ SSC 10th సర్టిఫికేట్, 10+2 ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. సో ఇవి 3 ఇచ్చారండి, ఈ 3 మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. సో ఇమేజ్ క్లారిటీ బాగా ఉండేటట్టు చూసుకొని అప్లోడ్ చేయండి, రైట్? సో దెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫోటోగ్రాఫ్. Before filling up the application form, the candidate should have digital image of his her photograph and signature. The latest color photograph should be uploaded. It should be without cap and goggles. Spectacles are allowed. Polaroid photos are not acceptable. To be uploaded during the submission of application form only. Signature of the candidate shall be a digital image 3.5 cm by 1.5 cm separately and uploaded here. సో మీకు ఫోటో సపరేట్గా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ సపరేట్గా అప్లోడ్ చేయాలి. సో వాటికి సంబంధించిన డైమెన్షన్స్ అండ్ ఫైల్ సైజెస్ కూడా ఇచ్చారు. సో జాగ్రత్తగా ఈ ఫైల్ సైజ్ లిమిట్లో మీరు ఫస్ట్ పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. సో హియర్ యూ కెన్ బ్రౌజ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. దెన్ మీకు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత డిక్లరేషన్ ఉంటుంది. సో ఈ డిక్లరేషన్ దగ్గర యూ కెన్ సీ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ అని ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ప్లీజ్ చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద ఎంట్రీస్. ఇఫ్ ఎనీ చేంజెస్ రిక్వైర్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద ఎడిట్ బటన్. సో ఫస్ట్ మొత్తం కరెక్ట్నెస్ మొత్తం చెక్ చేసుకోండి. దెన్ మీకు ఏదన్నా ఎడిట్ చేయాలి అని అనిపిస్తే ఎడిట్ బటన్ ఉంది ఇక్కడ, ఎడిట్ అప్లికేషన్ అని. సో బిఫోర్ సబ్మిటింగ్ మీరు ఒకసారి అంతా చెక్ చేసుకోండి. ఎడిట్ అప్లికేషన్ అని కొట్టి మొత్తం అప్లికేషన్ ఒకసారి పైనుంచి కింద దాకా చెక్ చేసుకోండి. దెన్ ఆ తర్వాత అక్కడ సేవ్ చేసుకొని దెన్ యూ కమ్ హియర్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసుకోండి, సబ్మిట్ అప్లికేషన్. సో చాలా జాగ్రత్తగా ఉండండి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు. అలాగే మీ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ రిలేటెడ్ నంబర్స్ ఎంటర్ చేసేటప్పుడు సో కేర్ఫుల్గా ఉండి అప్లోడ్ చేయండి. బికాస్ డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదు. ఓకే, సో మీరు ఎగ్జామ్ అంతా బాగా రాసిన తర్వాత కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల, అప్లికేషన్లో చేసిన మిస్టేక్స్ వల్ల మీకు లాస్ట్లో ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, అలాగే ఇక్కడ మీకు ఎడిట్ ఓటీఆర్ ఆప్షన్ ఉంది. సో ఎడిట్ ఓటీఆర్ ఆప్షన్లో మొబైల్ నెంబర్, దెన్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంటుంది. సో యూ కెన్ గో అండ్ ఎడిట్ యువర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్. సో కొన్ని ఎడిటబుల్ ఉంటాయి, కొన్ని నాన్ ఎడిటబుల్ ఉంటాయి. సో ఎడిటబుల్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి కూడా ఒక 13 pages డాక్యుమెంట్ ఉంది. సో యూ కెన్ గో త్రూ దట్. ఎడిట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో దేర్. సో go through that carefully. Okay, so let me show you the user manual here. So you can go through this user manual and get all the information. Okay, so thank you, all the very best.